మెదక్ జిల్లా మూసాయిపేట కేంద్రంలో పోతినపల్లిలో నకిలీ విత్తనాల శుద్ధి కేంద్రాన్ని వెల్ధూరి మండలం అధికారి ఝాన్సీ సీజ్ చేశారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టితో ఫర్టిలైజర్ షాపుల్లో ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నట్లు గుట్టుచాప్పుడు కాకుండా విత్తనాల శుద్ధి కేంద్రం నడపడంపై అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మాణం చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ గోదాంలో నకిలీ విత్తనాలు శుద్ధి చేయడంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. 260 క్వింటాల వడ్లను సీజ్ చేసి మళ్ళీ ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ఝాన్సీ స్పష్టం చేశారు. మూసాయిపేట రోడ్లో విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒకటి అన్ఆథరైజ్డ్ గోడౌన్ కనిపించిందండి. లోపలికి వచ్చి చూస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు. ఇక్కడ అన్ఆథరైజ్డ్గా ప్యాడీ సీడ్ ప్యాక్ చేయడం జరుగుతుంది. లోపల కొన్ని బ్యాగ్స్కి లేబులింగ్ ఉంది, కొన్నిటికి లేవు. సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపిల్స్ డ్రా చేసాము. ఇవన్నీ హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి. కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము. ప్రస్తుతానికైతే సీల్ చేయడం జరిగింది. కరెక్ట్గా పంచనామా చేసి అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసాము. ఈ స్టాక్ అంతా కూడా అన్ఆథరైజ్డే. దీన్ని కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఇక్కడైతే ఏమీ అలాంటి డీటెయిల్స్ లేవండి. మేబీ ఎల్లున్నా కానీ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. లేరు వాళ్ళు. సో అన్ఆథరైజ్డ్ అని చెప్పి మేము